పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనము వరకు. అప్పుడు పేతురు ఆ కుంటి వానితో, నా దగ్గర వెండి బంగారం ఏమీయూ లేదు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి, పేతురు వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడములు బలపడగా వాడు ఎగిరి గంతు వేసి నిలువబడి అటు నిటు నడువసాగెను. అంతటా వాడు నడచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయములోనికి పోయెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు ఉత్థాన కాలములో మనందరము కూడా ఉన్నాము. ఉత్థాన కాలం మనకు నేర్పించేది ఏమిటి అంటే, ముఖ్యంగా క్రీస్తు ప్రభువు సకలం మీద కూడా విజయాన్ని సాధించాడు. ఆయనపై ఇక దేనికి కూడా అధికారము లేదు. ఆయనను విశ్వసించినటువంటి వారికి, ఆయనను అనుసరిస్తున్నటువంటి వారికి, ఆయన శిష్యులకి తన యొక్క శక్తిని, తన యొక్క ఆత్మవరాన్ని, స్వస్థత వరాన్ని కూడా ప్రసాదించేటువంటి గొప్ప దేవుడు ఉత్థాన క్రీస్తు. ఈనాడు అపోస్తుల కార్యము నుండి ఉత్థాన క్రీస్తు యొక్క శక్తితో పేతురు గారు, యోహాను గారు చేసినటువంటి అద్భుతాన్ని కొన్ని నిమిషాల పాటు ఆత్మీయంగా ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. యూదుల సంప్రదాయం ప్రకారం కొన్ని గడియలు ప్రార్థనా గడియలు, కొన్ని గంటల సమయాలలో వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. మధ్యాహ్నం పగలు 3 గంటలు కూడా యూదులకి ప్రార్థనా గడియ, ప్రార్థనా సమయం. క్రైస్తవులకి కూడా పగలు 3 గంటలు అతి పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి సమయం. ఎందుకని అంటే, యేసు ప్రభువు పగలు 3 గంటల సమయంలో ఆయన గుడ్ ఫ్రైడే రోజున మరణించాడని బైబిల్లో మనం చదువుకుంటాం. ఇక ఈనాటి వాక్యంలోనికి వెళితే, యేసు ప్రభు మరణించారు, ఉత్థానమయ్యారు, పరిశుద్ధాత్మని అపోస్తులకు ప్రసాదించారు. ప్రసాదించిన తరువాత జరిగినటువంటి సంఘటనని మనం ఈ రోజున అద్భుతాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనము. ఒకరోజు ప్రార్థనా సమయమగు పగలు 3 గంటల వేళకు పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. పేతురు యోహాను ఇద్దరూ కూడా, అపోస్తులు ఇరువురు కూడా, శిష్యులలో అతి పెద్దవాడు పేతురు గారు, అతి చిన్నవాడు యోహాను గారు దేవాలయానికి వెళుతున్నారు. ఏ సమయంలో? ప్రార్థనా గడియలో వెళుతున్నారు. ఏ ప్రార్థనా గడియలో? ఉదయం 6 గంటలకి ప్రార్థనా గడియ, 12 గంటలకి ప్రార్థనా గడియ, మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థనా గడియ. చాలా ఉన్నాయి ప్రార్థనా గడియలు. ఏ ప్రార్థనా గడియలో వెళుతున్నారు? పగలు 3 గంటల సమయంలో ప్రభు మరణించిన సమయానికి వెళుతున్నారు ప్రార్థనకి. ఆ సమయంలో ప్రియులారా, ఆ దేవాలయానికి, ఏ దేవాలయానికి? ఆ యెరూషలేము దేవాలయానికి అందమైనది అనే ద్వారం ఒకటి ఉంది ప్రియులారా. అక్కడ ఒక భిక్షకుడు, పుట్టుకుంటివాడు పేతురు గారిని, యోహాను గారిని చూశారు. చూసిన వెంటనే తనకేదైనా సహాయం చేయమని భిక్షం అడుక్కున్నాడు. పేతురు గారు ఏమన్నారంటే, ఈ రీతిగా మన వాక్యంలో చదువుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటే, అప్పుడు పేతురు యోహాను సూటిగా అతని వంక చూచిరి. పిమ్మట పేతురు, మా వైపు చూడుము అని వానితో చెప్పగా, వాడు వారేమని ఎత్తారేమో అని ఆశతో వారి వంక చూచెను. పేతురు అంటున్నారు, నా దగ్గర వెండి బంగారం ఏమీయూ లేదు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను అని పలికి, నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నువ్వు లేచి నడువుము అన్నాడు. గొప్ప కార్యం జరుగుతుంది.
ప్రార్థనా సమయం పగలు 3 గంటలు. దేవాలయానికి వెళుతుండగా అందమైనదనే ద్వారము దగ్గర పుట్టుకుంటివాడు తన జీవితంలో ఏనాడు నడవల, సాధ్యపడనటువంటిది, అసాధ్యమైనటువంటిది, ఏదో మధ్యలో ఏదో వ్యాధి వచ్చి పోయినాయి కాబట్టి మందులు వాడితే తగ్గుద్ది అనుకోవచ్చండి. కానీ అలా కాదే, పుట్టుకతోటే కుంటివాడిగా ఉన్నాడు. అసాధ్యం. అప్పుడున్నటువంటి మందుల వైద్యం ప్రకారం అయితే అది దుర్లభం, జరగనటువంటిది. కానీ ప్రియులారా, ఉత్థాన క్రీస్తుకి సకలము కూడా సాధ్యమే. ఇది అసాధ్యము అని చెప్పటానికి లేదు. మన జీవితాలలో కూడా, మన బ్రతుకులలో కూడా ఇది ఎన్నాళ్ళ నుంచో ఉంది ఈ సమస్య, ఎన్నాళ్ళ నుంచో ఉంది నాకు ఈ కష్టం, నాకు ఈ బాధ, ఇక ఇది పోదు, నా వల్ల కాదు, ఇది తీసివేయలేను, ప్రపంచంలో ఎవడూ తీసివేయలేడు అని అనుకోవచ్చు. ప్రపంచంలో ఎవడు కూడా తీసివేయలేకపోవచ్చుగాక, నీ దేవుడైన ఉత్థాన క్రీస్తుకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు అని మనం గుర్తించాలి. ఈ పుట్టుకుంటివాడు కూడా ఆ పేతురు యోహాను వంక ఈలోక సంబంధమైన క్షణికమైనటువంటి నశించిపోయేటువంటి ఏదైనా సహాయము దొరుకుతుందేమో అని ఆశపడ్డాడు. కానీ దేవుడు ఆ రోజున, ఉత్థాన క్రీస్తు ఆ రోజున అశాశ్వతమైనటువంటి నశించిపోయేటువంటి వరాన్ని ఇవ్వడానికి సిద్ధముగా లేడు. శాశ్వతంగా తానికి కుంటివాడు కాదు, సాతానుకు బానిస కాదు అని తెలియజేయటానికి దేవుడు ఆ రోజున పేతురు గారిని, యోహాను గారిని ఒక పరికరముగా వాడుకుంటున్నాడు. పిల్లారా, ఇదిగో ఈ సమస్యతో బాధలతో ఉన్నటువంటి వాడు నాకు ఇంత చాలు అనుకున్నాడు. దేవుడు అన్నాడు, లేదు లేదు, నీకు నేను ఇంకా గొప్పగా ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్పాడు. ఇక్కడ పేతురు గారు పలికినటువంటి మాటలు ప్రియులారా, మన జీవిత కాలం అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. అతను ఆశతో, ఎవరు ఆ పుట్టుకుంటివాడు ఆశతో వారేమైనా ఇస్తారేమో అని ఆశపడ్డాడు. కానీ పేతురు గారు ఏమంటున్నాడు 6వ వచనములో, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయములో, అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారములేమీ లేవు, నువ్వు అనుకుంటున్నట్లుగా నువ్వు ఆశపడేటువంటి ఆ కొద్దిగా ఈలోక సంబంధమైన ఆ తక్కువదైనటువంటి ఆ కొరతతో కూడుకున్నటువంటి దానిని నేను ఇవ్వడానికి సిద్ధంగా లేను, అటువంటివి నా దగ్గర కూడా లేవు అని పలికి, నాకు ఉన్నదానిని నేను నీకు ఇచ్చేదను. ఏమిటుంది పేతురు గారికి? అప్పటికే యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాల పాటు జీవించాడు. యేసు ప్రభు యొక్క ఉత్థానాన్ని చూచాడు, స్వయముగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు యేసు ప్రభు సజీవుడే లేచాడు అని. యోహాను సువార్త 21వ అధ్యాయములో పేతురు గారితో, పేతురు నీవు నా మందను మేపుము అని 3 సార్లు పలికి అతని అవిశ్వాసాన్ని దృఢపరిచాడు యేసు ప్రభు. అప్పటికే ఆ సమయంలో దృఢపడి బలపడి ఉన్నటువంటి పేతురు గారు దేవుని యొక్క ఉత్థాన వరముతో, ఉత్థాన శక్తితో నింపబడినటువంటి పేతురు గారు ఆ పుట్టుకుంటూ వానితో పలికిన మాట ఏమిటి అంటే, వెండి బంగారులు నా దగ్గర లేవయ్యా, నాకు ఉన్నదానిని నీకు ఇస్తాను అన్నాడు అని పలికి, ఎంత విశ్వాసముతో తొణకని బెణకనటువంటి బలమైనటువంటి మాటలు పలుకుతున్నాడు. ఏమిటి అంటే, జాగ్రత్తగా ఆలకించండి, నజరేయుడైన యేసు క్రీస్తు పేరిట నీవు నడు, నువ్వు లేచి నడు అని పలుకుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది పై పెదవులతో వచ్చిన మాట కాదండి, అనుభవం. ఎటువంటి అనుభవం? యేసుప్రభు అద్భుతాలు చేయటాన్ని చూసినటువంటి వాడు, యేసుప్రభు నన్ను విశ్వసించినటువంటి వాడు నా వలె అద్భుతాలు చేస్తాడు, నాకంటే గొప్ప అద్భుతాలు చేస్తాడని చెప్పగా విననటువంటి పేతురు గారు అయినా కానీ చివరి గడియలలో, చివరి క్షణంలో పడిపోయినటువంటి పేతురు గారు, ఆయన ఎవరో నాకు తెలియదు, అసలు ఆయనతో నాకు సంబంధం లేదు, అసలు ఆయన నేను ఎప్పుడు చూసి కూడా ఎరగనని పలికినట్టు పేతురు గారు మరలా మరణించి ఉత్థానమైన క్రీస్తు ప్రభు అతని దగ్గరికి వచ్చి, పేతురు నా మందను మేపు, నా గొర్రెలను మేపము, నా గొర్రె పిల్లలను మేపము అని బలాన్ని, శక్తిని ఇవ్వగానే దానిని చూచి విశ్వసించినటువంటి పేతురు గారు పిల్లారా, ఆ విశ్వాసంతో పలికిన మాట ఏమిటి అంటే, నజరేయుడైన యేసు క్రీస్తు పేరిట నీవు నడు, నువ్వు నడవగలవు, ఎందుకంటే నా దేవుడు సజీవుడు, నా దేవుడు మరణాన్ని గెలిచినటువంటి వాడు, సైతానును గెలిచినటువంటి వాడు, ఆయన శక్తి స్వరూపుడని పలికి అతని చెయ్యిని పట్టుకొని వాని కుడి చేతిని పట్టుకుని లేవనెత్తెను,
వెంటనే వాని పాదములు మడమలు బలపడగా వాడు ఎగిరి గంతులు వేయచ్చు, నిలువబడి అటునిడు నడవసాగెను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయములోనికి ప్రవేశించను. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో మనం కొన్ని సత్యాలని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమిటి అంటే, పేతురు యోహానులు ఏ గడియలో వెళుతున్నారు? ప్రార్థనా గడి అయినటువంటి 3 గంటల సమయంలో దేవుని సన్నిధికి వెళుతున్నారు. వారి తలంపు ఉద్దేశం కూడా దేవుడై ఉన్నాడు. వారి యొక్క తలంపు దేవుని తట్టు తిరిగి ఉన్నది, దేవుని శక్తి వైపు తిరిగి ఉంది ప్రిలారా. అదేవిధంగా ఆ దేవాలయం వద్ద కూర్చున్నటువంటి ఆ పుట్టుకుంటి వాని వైపు చూచిన తర్వాత పేతురు గారు పలికిన మాట, వెంటనే పలికిన మాట ఏంటంటే, నా దగ్గర వెండి బంగారాలు లేవయ్యా నీకు ఇవ్వడానికి, కానీ నా దగ్గర ఆ వెండి కంటే ఆ బంగారం కంటే విలువైనది ఒకటి ఉన్నది. ఆ వెండిని బంగారాన్ని వెలకట్టి పెట్టినా కానీ నీకు నయం కాకపోవచ్చుగాక, కానీ నేను ఆ వెండి కంటే బంగారం కంటే విలువైనటువంటి ఆ శక్తితో నీకు స్వస్థతనివ్వబోతున్నాను. స్వస్థతనిచ్చేటువంటి యేసయ్య నామాన్ని నీకు ఇస్తాను. ఏంటిది? వెండి కంటే బంగారం కంటే విలువైనటువంటి సంపద ఏమిటి? యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం, ఉత్థానమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క నామం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ నామాన్ని మనం భద్రపరచుకోవాలి. యేసు క్రీస్తు నామమున నీవు లేచి నడువు. ప్రియులారా, ఈ అద్భుత శక్తిని చూసినటువంటి వారు ఆశ్చర్యపడ్డారు. ఆ కుంటివాడు కూడా స్వస్థత పొందిన తర్వాత మామూలుగా నడవటల్లా ఎగిరి గంతులు వేస్తున్నాడు, చిందులు వేస్తున్నాడు. ఎందుకనంటే జీవితంలో వాడు నడిచి ఎరగడండి. ఒక్కసారిగా అసలు ఇది సాధ్యమని, నా బ్రతుకులు ఇది అసాధ్యము, నా వల్ల కాదు, లేచి నడవటం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది అనుకున్నటువంటి వాడికి ఒక్కసారిగా నడవటం వచ్చినప్పుడు ఏం చేస్తాడండి? ఇంకా పట్టరాని ఆనందముతో, పట్టరాని సంతోషముతో ఏం చేస్తున్నాడు? అప్పుడు అతడు జనసమూహం అంతయు ఆ కుంటివాడు నడచుటయు దేవుని స్తుతించుటయు చూచురి. అతను చేస్తున్నట్టు మరొక ముఖ్యమైన కార్యం ఏమిటి అండి? దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క కృపను బట్టి, ఆ దీవెనను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాడు, ఆ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము పేతురు వలె ఉండాలి, యోహాను వలె ఉండాలి. మనము ఆ పుట్టుకుంటివాని వలె కూడా ఉండాలి. పేతురు వలె, యోహాను వలె ఉండి మనము ప్రార్థనా సమయంలో, ప్రార్థనా గడియలో దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనందరం కూడా ఆదివారం వస్తే వెళతామండి. ఎక్కడికి? దేవుడి సన్నిధికి కాదు. ప్రార్థనా దినము, దేవుని యొక్క సాన్నిధ్యం అది. ఆ రోజున పేతురు దేవుని సన్నిధికి వెళుతున్నాడు కాబట్టి అతడు అద్భుతాన్ని చేయగలిగాడు. నీవు నేను కూడా అంతే. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇస్తే మన జీవితాలలో అద్భుతాన్ని చేసేటువంటి శక్తిని మనం పొందుకుంటాం. అదేవిధంగా నా దేవుడు ఈ వ్యక్తి జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు అని బలంగా నమ్మాడు పేతురు గారు. పిల్లారా, ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఇక ఆ స్వస్థత పొందిన వ్యక్తిని మనం ఒకసారి పరిశీలించుదాం ప్రియులారా. ఎప్పుడైతే పేతురు నడవమన్నాడో, లెమ్మన్నాడో, చెయ్యి పట్టి లేపాడో, అవిశ్వాసంతో లేడు అతను. లేచాడు, ప్రయత్నం చేశాడు, నడిచాడు, చిందులు వేశాడు, గంతులు వేశాడు, నడవటం ప్రారంభించాడు. నడవటం ప్రారంభించటం మాత్రమే కాదు, దేవుని నామాన్ని స్తుతించటం ప్రారంభించాడు, మహిమపరచటం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డ, మనందరి జీవితంలో దేవుడు ఇటువంటి అద్భుతాలు చేస్తున్నాడు. ప్రతి దినము కూడా చేస్తూనే ఉన్నాడు. మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతలు తెలుపుతున్నామా? స్తోత్రాలు తెలియజేస్తున్నామా? ఈ దేవాలయపు అందమైన ద్వారం వద్ద కూర్చుండిన భిక్షగాడు వీడే అని వారు గుర్తుబట్టి జరిగినటువంటి అద్భుతానికి గాను వారు ఆశ్చర్యచకితులైరి. ప్రియులారా, అద్భుతాన్ని పొందిన తర్వాత ఆ వ్యక్తి నోరు మూసుకొని కూర్చోలా, సోమరిగా ఉండలా, దేవుని నామాన్ని అటు ఇటు పరిగెడుతూ స్తుతించాడు. ప్రియులారా, ఆ తరువాత జరిగేటువంటి అద్భుతాన్ని మీరు చూడాలి. ఇది మీరు అద్భుతం అనుకుంటారు, కానీ పేతురు గారు ఆ తర్వాత ఒక మహా గొప్ప అద్భుతాన్ని చేస్తారు, ఒక ప్రసంగాన్ని చేస్తాడు. ఆ ప్రసంగంలో భాగంగానే ప్రియులారా, పేతురు గారు ఏమంటారో తెలుసా? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు, ఎలయన ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని పలుకుతున్నారు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ ఒకవేళ ఆత్మీయమైనటువంటి వ్యాధితో, రోగముతో బాధపడుతున్నావా?
ఆత్మీయమైనటువంటి చీకులతో చింతలతో నువ్వు బాధపడుతున్నావా? నీ రోగాన్ని కుదుర్చువాడు ఏకైక దేవుడు యేసు ప్రభు ఉన్నాడు. పేతురు గారు అంటారు కదా, ఈ లోకమును రక్షణ కలిగించు నామము యేసుకు మాత్రమే ఇవ్వబడింది. నీ వ్యాధిని, నీ ఆత్మీయ రోగాన్ని, పాపమనే రోగాన్ని నయము చేయగలిగినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభువు మాత్రమే అని గుర్తుపెట్టుకో ప్రియ బిడ్డ. అదేవిధంగా ప్రియులకు సహోదరులారా, ఈనాడు దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ఆదరణకరమైనటువంటి వాక్యం ఏమిటి అంటే, వాగ్దానం ఏమిటి అంటే, నేను ఉత్థానమయ్యాను, నేను సర్వశక్తిమంతుడని. ప్రియమైన బిడ్డ, నీవు శారీరకమైన వ్యాధులతోట, ఆత్మీయమైన వ్యాధులతోట, మానసికమైన వ్యాధులతోట నీవు పాపమనే కుంటితనముతో, అవిటితనముతో జీవిస్తున్నావా? జీవితంలో ఎదుగుదల లేకుండా అవిటితనముతో బ్రతుకుతున్నావా? యేసు నామములో నువ్వు లేచి నడో. యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడువు. నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చువాడు యేసు ప్రభువు ఉన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచుదాం ప్రియులారా, ఆయన మీద నమ్మకాన్ని ఉంచుదాం ప్రియులారా. అవిశ్వాసులుగా జీవించవద్దు. ఆయన ఉత్థానుడైనటువంటి వాడు, మనతో ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళలా. లోకాంత్యం వరకు సర్వదా నేను మీకు తోడుగా ఉంటానని మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యేసుప్రభు పలకలేదా? ఇమ్మానుయేలు దేవుడిగా తను మనకు తోడుగా ఉంటాడు. ఆ ప్రభువు దగ్గరికి వెళదాం, ఆ ప్రభువుకు అప్పగించుకుందాం, ప్రభువుకు సమర్పణ చేసుకుందాం బిడ్డలారా. దేవా, నా సమస్తాన్ని నీకు సమర్పిస్తున్నాను తండ్రి, నీవు శక్తిమంతుడు. పేతురు గారి ద్వారా ఆ కుంటివానని, ఆ అందమైనదనే ద్వారం వద్ద ఉన్నటువంటి వానని నీవు ఏ విధంగా లేపి నడిపావో అదేవిధంగా మమ్ము కూడా లేపి నడపండి తండ్రి అని ఆ దేవాది దేవుని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో ఈనాడు మీరు ఒక గొప్ప అద్భుతము ద్వారా మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు నాయన. పేతురు గారు, యోహాను గారికి ఉన్నట్టు విశ్వాసం, నీవు అద్భుతాలు చేయగలవని, నీ నామంలో అద్భుతాలు జరుగుతాయని, ఆ కృంటివాణిని లేచి నడవమని చెప్పగలిగారు. వారు బలమైనట్టు దృఢమైన విశ్వాసంతో వారు జీవించారు. నీ ఉత్థానుడైనటువంటి దేవుడు అని నమ్మారు ప్రభుగా. అదేవిధంగా ఆ కృంటివాడు ప్రభుగా స్వస్థత పొందుకున్న తర్వాత నా నామాన్ని స్తుతిస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. దేవా, మా అందరి జీవితాలలో కూడా మేము నీ ఎడల విశ్వాసాన్ని కలిగి, నమ్మకాన్ని కలిగి, నీవు సజీవుడైన దేవుడని విశ్వసించి, ఇదిగో నీ శక్తి ద్వారా, నీ మహిమ ద్వారా, నీ దీవెన ద్వారా మా ఆత్మీయ జీవిత రోగాలని, మా ఆత్మీయ పాపాలని, మా ఆత్మీయ కుంటితనాన్ని, గుడ్డితనాన్ని తీసివేసుకొని మేము ప్రభు పరిపూర్ణమైన బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. అనారోగ్యముతో, శారీరక వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. మా కోసం ప్రార్థించండి స్వామి అని అడిగిన ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు దీవించమని, ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ఈ యూట్యూబ్లో ఎవరైతే మెసేజ్ల ద్వారా వారి యొక్క తలంపులని, వారి యొక్క కోరికలను ఉంచుతున్నారు వారందరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక. ఆమెన్.